ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నిన్న నేడు మారని మాట తప్పని గొప్ప తండ్రి, అద్వితీయుడు మా రక్షకుడైన యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన మనోహరమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధిలోనికి చేరావడానికి కృపించినందుకై స్తోత్రాలు. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి నేటి దిన వరకు మేము సజీవులమై మేము సేవించడానికి కృపించారు. దయగల తండ్రి, డిసెంబర్ మాసంలో 14వ తారీఖు వరకు మీ స్వర్ణగులస్తాలో భద్రపరిచి మీ అనాదికాల సంకల్పాన్ని మా ఎడల మీరు చూపిస్తూ వచ్చిన మీ దీర్ఘ శాంత మంత్రను బట్టి స్తోత్రాలు. నశించిపోవడం మీకు ఇష్టం లేక లోకములో పాపములో పడి చెడిన మమ్మల్ని వేదిక రక్షించి మీ స్వాస్థ్యంలో మీ భాగంగా, మీ సంఘంలో ఒక అంగంగా, మీ వారసత్వంలో ఒక భాగముగా స్వాస్థ్యంగా మమ్మల్ని చేసుకున్నారు. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయలు మా తండ్రి, మా జీవితాల్లో ఒక నూతనమైన గీతం ఉంచి మిమ్మల్ని కీర్తించేటట్లు మమ్మల్ని చేసినందుకై స్తోత్రాలు. దయలు మా తండ్రి, ఈ దినాన మరి నిన్నటి దినాన మీ దాసుల్ని అబ్రహామును, అలాగే మా తండ్రి సాయంకాల వేళ మీ దాసుడు వికాసనను, అలాగే మా తండ్రి మా ప్రియులైన వారిని మీరు తీసుకుని వచ్చి ఆ స్థలంలో నుంచి ప్రభు రేపల నుంచి అలాగే మా తండ్రి మా మధ్య రాగలిగిన మీ పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న సాయంకాలం కూడా మరి తీర్మానంలో వారు నిలబడటానికి కూడా మీరు కృపను అనుగ్రహించము. ముందుని దినాల కొరకే వారిని మరి ఆత్మీయంగా బలపరుస్తున్నామని మనం చేస్తూ ఉన్నాం. అలాగే మా తండ్రి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ దినము కూడా ఆరాధన కొరకే మీ దాసుని ఆత్మతో అభిషేకించము. పాడే పాటల ద్వారా మీరు మహిమనుందండి. మా ద్వారా, నా ద్వారా సమస్తమును మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరచండి. మా యొక్క వ్యక్తిగత కన్నా కూడా ప్రభువా నీకు మహిమను తీసుకుని వచ్చేదాని కనుక మందిర ఆవరణంలో మీ మహిమతో నింపమని కోరుతూ వస్తున్నాం. తండ్రి, మాకు అనుగ్రహించిన ఈ రక్షణ పాత్రలు చేతపట్టుకొని మిమ్మల్ని మాత్రమే కీర్తించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకెవరైతే రావాలని ఆశ కలిగి ఉన్నారో వారిని కూడా మీ ఇంటికి నడిపించండి. క్షేమకరమైన ప్రయాణం దయచేయము. మార్గంలో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించండి. మీ ఆలోచన యావత్తుని స్థిరపరచమని మనవి చేస్తూ ఉన్నాం. అపవాది యొక్క తంత్రములు లయపరిచి మీ నామను మహిమ తెచ్చుకోమని ముందున్న సమయం మీ హస్తాలకు ఎత్తపట్టుకొంచు యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పాత వాటిలో 162. విశ్వాస్వతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్వతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసారి అనుసారించు మనుజావళికి నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి నిరతము నల్లరారెడు మా ప్రభువా.
సరిగా విరసిల్లేటి వెళ్ళలేని మా వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీ సత్యసంధత్వ మహిమా కృతము నిలయం సంస్తుతులకు, నీ సత్యసంధత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు, మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా, మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రోధగా ప్రతిదినం సుప్రభు, క్రోధగా ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, ఒనరుగా కాపాడును పదిలముగా, ఒనరుగా కాపాడును పదిలముగా, దిన దినమును నిందారహితముగా, దిన దినమును నిందారహితముగా, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను, తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపరి విధముల ప్రభు సంగములో, పరిపరి విధముల ప్రభు సంగములో, నీదు విశ్వాస్యత మా ప్రభు
223వ పాటను పాడుకుంటాం. జయమని పాడు, జయమని పాడు ప్రభు యేసునికి. రక్షకుడాయనే ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభు. ఆది అంతము అల్ఫా ఓమేగా ఆయనే ప్రభు. ఆయనయే గారానున్నవాడు శక్తిమంతుడు. ఆయనయేగా రానున్నవాడు శక్తిమంతుడు. శక్తిమంతుడు. జయమాని పాడు పాడు ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనెను. ప్రభు యేసునందు మమ్మును పిలచి ఏర్పరచుకొనె. మాతో మమ్ము మిత్రపరచి నిర్దోషులుగా తీర్చే. ప్రేమతో మమ్ము పవిత్రపరచి నిర్దోషులుగా తీర్చే. నిర్దోషులుగా తీర్చే. జయమాని పాడు, జయమాని పాడు ప్రభు యేసునకే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. యేసులో మమ్ము రక్తము ద్వారా విమోచించితివి. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా. ఎంతో కృపతో మమ్మును కడిగి మన్నించినావుగా. మన్నించినావుగా. జయమాని పాడు, జయమాని పాడు ప్రభు యేసునకే.
ఆసిగా మరణ బలము తొలగించి పాపము ఆపేగా ఆసిగా మరణ బలము తొలగించి పాపము బాసెగా పాపము బాసెగా జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను క్రీస్తులో మమ్ము నూతన పరచి తండ్రిని తెలిపెను కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము కరుణించి మమ్ము అంగీకరించే ఎంతో అద్భుతము ఎంతో అద్భుతము జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మా స్వాస్థ్యమునకు సంచకరుగా ఆత్మముద్రనిచ్చెను మా స్వాస్థ్యమునకు సంచకరుగా ఆత్మముద్రనిచ్చెను మానోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే మానోనేత్రములు వెలిగించి మాకు గొప్ప నిరీక్షణనిచ్చే గొప్ప నిరీక్షణనిచ్చే జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే ప్రభు క్రీస్తులో వాడబారాని స్వాస్థ్యముగానైతిమి ప్రభు క్రీస్తులో వాడబారాని స్వాస్థ్యముగానైతిమి పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది పరిశుద్ధులలో మహిమైశ్వర్యము ఎంతో గొప్పది ఎంతో గొప్పది జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసు నాకే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే
ఆఖరిగా ఆరాధన వర్తమానం వినే మునుపు సంజరా రండి. తొంభై 192వ పాట. ఈ పాట అనంతరము ఆరాధన వర్తమానం మనం వింటాము. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని నా ప్రభుని తలచితి, వాని దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడానే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది
శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసములు. మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఆరాధన కొరకై మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని చూస్తామండి. మనందరికీ బాగా పరిచయమైనటి భాగమే. అయితే సమయాభావాన్ని బట్టి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానించి అటు తర్వాత వ్యక్తిగతమైన ఆరాధనలోకి ప్రవేశిస్తాం. 103వ దావీదు కీర్తనలు 103 పాత నిబంధనల గ్రంథంలో పేజీ నెంబరు 505. 103వ దావీదు కీర్తన
మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. దయతో యవనస్తులు ఇంకా పెద్దవారు త్వరగా ఏమైనా పనులుంటే చూసుకొని మందిర ఆవరణలో కూర్చోవాలి. దయతో ఎవరు అటు ఇటు లేచి వెళ్ళొద్దు. కాసేపు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. అటు తర్వాత వ్యక్తిగతమైన ఆరాధన సమయంలో కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దు. ప్రభుని ఆరాధించే సమయాన్ని కలిగి ఉంటాం కాబట్టి భయభక్తులతో దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతాం. 103వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు మార్చి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనమును వలె నీ యవనము క్రొత్తగొచ్చున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. అందరం కలిసి 10వ వచనాన్ని కూడా చదువుతాం. 103వ దావీదు కీర్తనలో 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చదివిన లేఖన భాగమును ఈ భాగంలో నుండి ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు తట్టు ప్రార్థనలో మనం చూసేవారికి ఉంటాము. దయతో ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, యేసు ప్రభు వారి శ్రేష్టమైన, ధన్యకరమైన, శ్లాఘనీయమైన, మహోన్నతమైన రక్షకుని నామంలో ఈరే శాలెం ప్రార్థనా మందిరంలో మా ప్రభా చిన్నమందరుగా చేరడానికి మీరు మమ్మల్ని ఆయత్తపరిచారు. గడిచిన వారాలు, దినాలు, ఈ సంవత్సరం అంతా మీకు అనుపాపాలు కాచి కాపాడి భద్రపరిచారు. మమ్మల్ని ప్రేమించి మా యొక్క ఆయుష్ను పొడిగించారు. మరొక ప్రభు దినము, శ్రేష్టమైన దినము, ఆరాధించే దినము, ప్రత్యేకమైన దినములోనికి మేము చూచినట్లుగా మీరు మమ్మల్ని నడిపించారు. మా ప్రభును స్తుతించి కొనియాడే విషయంలో వ్యక్తిగతంగా మా అందరికీ సహాయం దయచేయండి. చదివిన లేఖన భాగంలో మా కొరకు, మా అందరి కొరకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరు ఏమైనారో మా ప్రభా, మీరు మా కొరకు చేసిన వాటిని మేము గుర్తించడానికి, మీరు రక్షణను కొనియాడుతూ ఆరాధించడానికి సహాయం దయచేయండి. నీ ప్రజలు ఎదుట నీ వాక్య పరిచయం అందించడానికి అనేకమైన లోటుబాటులు కలిగిన వాడిని, నోటి మాన్యము బుద్ధిమాన్యం కలిగినట్టు వాడిని దయతో నీ రక్తంలో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి. నీ నోటి బూరగా వాడుకోనండి. ఈ ప్రాంగణం, ఈ ప్రదేశమును, నీ మాటలు వింటున్న నీ ప్రజలను నీ యొక్క ఆధీనంలో ఉంచుకునండి. మీరే మా వారితో మాట్లాడి సహాయం దయచేయమని యేసు ప్రభువు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 103వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు, అలానే 10 వచనాన్ని కూడా మనం చదువుతూ వచ్చాం. ఈ భాగంలో చూస్తూ వచ్చినట్లయితే ఈ యొక్క కీర్తనాకారుడు ప్రభును ఆరాధించేది మనకు కనబడుతోంది. ప్రభును ఎలా ఆరాధిస్తున్నాడంటే, ఈ సమయంలో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే మనమందరము ఈ స్థలానికి వచ్చాం. ఈ స్థలంలో కూర్చొని ఏకముగా కలిసి ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించేటప్పుడు ఈ యొక్క హెబ్రోన్ సహవాసములో ఉన్న మంచి సుగుణం, లేకపోతే ఒక మంచి విషయం ఏంటంటే, దైవజనుడు భక్సింగ్ గారికి, గొప్ప దైవజనుడు, ఆయనకు దేవుడు ఉన్నతమైన పిలుపుతో సేవకు ఆయన పిలిచాడు. ఆ సేవకు పిలిచిన దాసునికి దేవుడు గొప్ప ప్రత్యక్షతనిచ్చాడు. సంఘం యొక్క నమూనా ఎలా ఉండాలి, దేవుని పరిచర్య మందిరంలో ఎలాగ జరుగుతూ రావాలి, ప్రజలు ఆయన ఎలా ఆరాధించాలి, ఆరాధన దేనిపైన ఆధారపడుతూ రావాలి, దాని తర్వాత ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందడానికి ప్రతి విశ్వాసికి కూడా ఆ యొక్క ఆహ్వానం అనేది ఉంది. అయితే ప్రభు బలిలో పాలు పొందేటప్పుడు మనం ఎలా జీవిస్తూ వస్తున్నాం, వాక్యంగా అనుగుణంగా వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా, దీన్ని పరీక్షించుకునే బలుల్లో పాలు పొందాలనే సత్యాన్ని, అలానే సువార్త కూడికలు, అనేకమైన వాటిని ఈ యొక్క దైవజనుడు దేవుడు పొందిన ప్రత్యక్షత ద్వారా నేడు దినాల్లో మరి మనకు అందిస్తూ వచ్చినాడు. అయితే ఆయన మహిమలో పిలువబడినప్పటికీ కూడా ఈ యొక్క హెబ్రోన్ సహవాసము ఆయా శాఖలుగా విస్తరించబడుతుంది. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో కూడా మనం ఇంతటి చక్కని సహవాసంలో ప్రభువును ఆరాధించడానికి వచ్చాం. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనం వర్తమానం విన్న తర్వాత అందరము కలిసి ఆరాధిస్తాం. అందరం కలిసి అంటే అందరము చేరి వచ్చినప్పటికీ ఒక్కొక్కరిగా ఆరాధించే అవకాశము దొరికింది. బయట చాలా మందికి అర్థం కాని సంగతి ఏంటంటే, అయ్యా మీ సహవాసములో అందరు కలిసి ఆరాధిస్తారు, మేమైతే మా సహవాసంలో లేకపోతే మేము వెళ్ళే మందిరాల్లో ఎలా ఆరాధిస్తామైతే
అందరు నిలబడి ఒకటేసారి ఆరాధిస్తాం. మీరేమంటారంటే ఒక్కొక్కరు ఆరాధించమంటారు. నిజంగా అందరు కలిసి ఆరాధిస్తే గొప్పదా, ఒక్కరు ఆరాధిస్తే గొప్పదా అంటే రెండు మంచివే, రెండేం తప్పు కాదు. కానీ ఒక్కొక్కరిగా ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం. ఎందుకో తెలుసా? మీకే ఒక ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రధానమంత్రితో పరిచయం ఉంది అనుకుందాం, ఊరికే మాట వరుసగా అంటున్న పరిచయం ఉంటే, మీరు అందరు కలిసి మీ మందిరం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ కొరకు మీ విషయంలో మాకు చాలా సంతోషం కలిగింది, మా ఊరు మా గ్రామాన్ని మీరు ఎంతో జ్ఞాపకం చేసుకున్నారు, రోడ్లు ఇచ్చారు, చాలా పనులు చేయించారు, మా పిల్లలకి విద్యను అందించారు, హాస్పిటల్ కట్టారు అని మీకు అన్ని జరిగిచ్చాడు ముఖ్యమంత్రి గారు. మీరు మీ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన గనుక మీరు అందరూ వచ్చి, ఆయనకి తీరిక ఉండదు, ఆయనతో ఎన్నో పనిబాటులు ఉంటాయి. మీ వెనకాల ఇంకో గుంపు నిలబడుతుంది, ఆయన వెనకాల ఇంకో గుంపు ఉంటుంది, ఎంతో మంది అపాయింట్మెంట్లు ఉంటాయి. ఆయనకు పక్కన పిఏలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పదే చెప్తారు, సార్ 10ంటికి మీరు ఇక్కడికి వెళ్ళాలి, 11 గంటలకు మీకు ఈ ప్రోగ్రామ్ ఉంది అని ఆయనకి ఆ షెడ్యూల్ అంటే ఆ రోజు ఆయన చేయవలసిందంతా ముందే చెప్పిస్తుంది. అయితే అలాంటి సందర్భంలో అయినా కానీ మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించి మీరందరూ వెళ్ళి, అయ్యా ముఖ్యమంత్రి గారు మేము మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చామన్నప్పుడు ఆయన గనుక మీరు అందరూ చెప్తున్నారు సంతోషమే, మీతో ఒక్కొక్కరితో కూడా మీరు చెప్పే థ్యాంక్స్ నేను వినడానికి సిద్ధంగా ఉన్నానంటే మీరు ఎంత సంతోషపడతారు? ఒక్కొక్కరు వెళ్ళి చేయగలపడానికి అవకాశం ఇస్తే మనం ఎంత సంతోషపడతాం? ఒక్కొక్కరు ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో దిగడానికి అవకాశం ఇస్తే ఎంత సంతోషపడతాం? ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఆ ఫోటో దిగుతున్నారు, కరచరణ చేస్తున్నారు, ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తున్నారు. అలానే దేవాది దేవుడు సర్వ సృష్టికర్త గొప్ప దేవుడైనటి ఈ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు గుంపుగా ఆరాధించడం వేరు, నీవు నోరు తెరిచి నీ జీవితంలో ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు ఒక కృతజ్ఞత చెప్పడము ఎంతో సంతోషంగా ఉంటుంది. అది నీ గొప్ప ఆధిక్యత. చాలా మంది వింటారు, అవునా? ఇప్పుడు కొన్నిసార్లు స్కూళ్ళల్లో చూడండి, ఆ ప్రిన్సిపల్ సార్ ఉన్నప్పుడు, హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు బాగా చదివితే ఆయన వారిని నించోబెట్టి పలానా ప్రశ్న అడుగుతాడు, వాళ్ళు జవాబు చెప్తే ఆ సార్ ఏం చేస్తారంటే అందరి ముందు, అరే చాలా చక్కగా ఆన్సర్ చెప్పాడు, జవాబు చెప్పాడు, క్లాప్స్ కొడదామంటే ఆ పిల్లోడు ఆ రోజు ఇంక నిద్రపోడు. ఎందుకు? క్లాప్స్ కొట్టించాడు మా సార్, అందరి ముందు నన్ను మా సార్ గ్రేట్ అన్నాడు, గొప్ప అన్నాడు అని ఆ పిల్లోడు ఎంతో సంతోషపడతాడు. అలానే దేవుని ఇంటిలో నీ అంతటా నీవు దేవుడు చేసిన మేలు ఉపకారములు, ఆయన నీ జీవితంలో జరిగించిన రక్షణ కార్యాన్ని అందరి ఎత్తుట ఎలుగెత్తి ఆరాధించడమే ఈ గొప్ప భాగ్యము. ఇదే ఆరాధన సమయం. దీని కొరకు మనం చూస్తూ వచ్చినట్లయితే 103వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు మొదటి వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు గురించి తెలియనట్టు వారు ఎవరు ఉండరు. బహుశా బైబిల్ పరిచయం ఉన్నవారు కానీ, దేవుని ఇంటికి వెళ్ళేవారు కానీ, సండే స్కూల్ పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దవారు కానీ, వయసు మళ్ళిన వారు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, ఎవరి గురించి అయినా కొద్దిగా బైబిల్లో కొంతమంది గురించి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ దావీదు గురించి మాకు పరిచయం లేదు అనేవారు తక్కువ మంది, చాలా వేల మీద లెక్క పెట్టచ్చు. ఉదాహరణకు చూడండి, దావీదు అంటే పిల్లల దగ్గరికి వెళ్ళామనుకోండి, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, చంటి పిల్లల దగ్గరికి వెళ్ళి, సండే స్కూల్ తరగతికి వెళ్ళే వారి దగ్గరికి వెళ్ళి, దావీదు అంటే మీకు ఎలా జ్ఞాపకము, ఆయన చేసిన ఒక పని చెప్పండి, ఎందుకు అంటే దావీదు దేవునికి ఉన్న సంబంధం చెప్పంటే ఏం చెప్తారు? ఎమ్మటే ఏం చెప్తారండి? దావీదు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి దావీదు గురించి మీకు తెలుసా ఎవరు అని అడిగితే ఏం చెప్పే అవకాశం ఉంది? చిన్నపిల్లల మనస్తత్వాన్ని బట్టి ఏం చెప్తారు? దేవునికి హృదయానుసరుడు వాళ్ళు చెప్పలేరు. ఏం చెప్తారు? ఈ కథ వారికి బాగా మనస్సును ఉంటుంది. ఏంటో తెలుసా? చిన్నపిల్లలకి చిన్నప్పుడు వాళ్ళకి నేర్పించేది ఏంటంటే, చిన్న దావీదు పెద్ద గొల్యాతుని ఒకటే ఒక్క ఒడిసెల రాయితోటి, రాయిని విసిరి ఒడిసెల దెబ్బతో పడగొట్టాడు అని దావీదు గురించి ఒక వీరుడుగా పరిచయం చేస్తారు. దావీదు ఒక హీరో అంటారు కదా, ఆయన అసలు సిసలైన హీరో. ఎందుకో తెలుసా? అప్పుడు వరకు యుద్ధ నైపుణ్యతను తెలియదు, ఎప్పుడు ఏ యుద్ధాలు చేయలేదు. ఆయన చిన్న బాలుడుగా ఉంటున్నాడు, పెద్దవాడేం కాదు, యవన ప్రాయంలో కూడా వచ్చినట్టు బైబిల్లో అక్కడ ఆ సందర్భంలో రాయబడలేదు. చిన్నవాడుగా కనబడుతున్నాడు, బాలుడు అని చెప్పబడుతూ వచ్చింది. గొల్యాతు చూస్తే ఆజానుభావుడు, మరి ఇశ్రాయేలు యొక్క దేవుని యొక్క సైన్యాన్ని తృణీకరించడానికి వచ్చి నిలబడ్డాడు. ఈ గొల్యాతు ఒక సవాల్ వేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, నా వైపు నుంచి ఫిలిస్తీన్ల నుండి నేను ఒక్కడినే వస్తాను, మీ వైపు నుండి మీరు ఎవరైనా రండి, నన్ను గనుక ఓడిస్తే
మా అందరిని వెనకాల ఉన్న సైన్యం అంతటిని ఓడించనక్కర్లేదు, నన్ను ఒక్కడిని మీరు ఓడిస్తే నేను మాతో పాటు ఉన్న ఫిలిస్తీన్లు మీకు ఏమవుతాం, దాసులం అవుతాం. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఎవరినైతే పంపిస్తున్నాడో అతడు నా చేతిలో ఓడిపోతే మీరేమవుతారో నాకు, మీరందరూ నాకు, లేకపోతే నాకు కాదు, మన్నించండి, మా ఫిలిస్తీన్లకు లేకపోతే మా రాజుకు మీరేమవ్వాలి, దాసులైపోతాం అన్నప్పుడు ఈ యొక్క దావీదుకు అసలు యుద్ధం చేయమని ఎవరు చెప్పలేదు, అక్కడికి వచ్చి యుద్ధంలో నిలబడాలని ఎవరు చెప్పలేదు, అసలు యుద్ధ సంగతే తెలియదు దావీదుకి. ఎందుకో తెలుసా, దావీదు ఈ మాటలు ఈ సందర్భము వినినప్పటికీ ఆయన పనేంటో తెలుసా, తన ఇంటిలో తన తండ్రి అప్పగించిన కొన్ని గొర్రెలను, ఆ యొక్క గొర్రెలన్నింటి పశువులను తీసుకొని వెళ్ళి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి, కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క గొర్రెలను మేపేది దావీదు పని. చాలా చక్కగా మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడే గొర్రెల కాపరి పెద్దవారు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కానీ మీరు ఖచ్చితంగా ఒక 10 గొర్రెలు ఇచ్చి చిన్న పిల్లవాడు ఒక గొర్రెల కర్ర పట్టుకొని ఆ ముందుకు తీసుకొని వెళ్తుంటే ఖచ్చితంగా చిన్న పిల్లవాడితో వెనకాల ఎవరుంటారు తెలుసా, వారి పెద్దవారు ఉంటారు, తల్లో తండ్రో తాతగారో ఎవరు ఉంటారు. ఎందుకంటే చిన్నోడు కదా, ఏదైనా కుక్కో వేరొక జంతువు ఏదైనా వస్తే ఎదుర్కోవడానికి బలం చాలదు కదా. కానీ దావీదు విషయంలో అది కనపడదు. దావీదు ఒక్కడే చిన్నోడే, ఎవరు తండ్రి లేడు, తల్లి లేదు, అన్నలు లేరు. కొన్ని గొర్రెలు తీసుకొని అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆ గొర్రెలన్నిటిని మేపేవాడంట. అప్పటికి దావీదు వయసు పిల్లవాడుగానే ఉన్నాడు, బహుశా 12-13 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఇలాంటి దావీదు విషయంలో మనం నేర్చుకునే సంగతి ఏంటంటే, ఈ దావీదు గొల్యాతు సందర్భానికి వచ్చేసరికి ఆ యుద్ధంలో ఎటువంటి నైపుణ్యత లేకుండా దేవుని పైన ఆధారపడుతూ వచ్చి దేవుని యొక్క నామం పేరట వెళ్ళి ఆ గొల్యాతును ఒకటే వడిసెల దెబ్బకు పడగొట్టాడు. దట్ ఈస్ వై హీ వాజ్ కాల్డ్ ఆ హీరో. ఆయన నిజమైన వీరుడిగా పిలువబడుతూ వచ్చాడు. పిల్లలకి ఈ పాఠాలు మనం నేర్పిస్తూ వస్తాం. ఈ సందర్భం అయిపోయిన తర్వాత దావీదు గురించి కొంత వయసు వచ్చిన వారికి యవనస్తుల దగ్గరికి వెళ్ళి, వై డు యూ లైక్ డేవిడ్, ఆర్ వాట్స్ ద స్పెషాలిటీ యూ లైక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద డేవిడ్, దావీదు జీవితంలో నీకు నచ్చే ప్రత్యేకత ఏంటి, దావీదు గారు నువ్వు ఎందుకు ఇష్టపడతావు అని ఒక యవనస్తుని అడగండి, యవనస్తురాలను అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. పిల్లలైతే హీరో అని చెప్పారు, పెద్దలు కొద్దిగా పెద్దవారైతే ఒక 15, 14, 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉన్నవారు ఏం చెప్తారండి, హృదయానుసారం చెప్తారా, ఏం చెప్తారు. దావీదు అంటే ఒకటే గుర్తుందా మీకు, ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసా దావీదు గురించి. ఇంకా మనకు సమయం లేదు, మనం కొద్ది ఆలస్యం ఆరంభించాము. వాస్తవానికి దావీదు గురించి లేఖనాలు నేను చూపించలేదు, సమయాభావాన్ని బట్టి మనం కొన్ని సంగతులు చూడాలి కాబట్టి, ముఖ్యమైనవి చూడాలి, వేరే మాట్లాడితే టైం అయిపోతుంది మనకి. దావీదు గురించి చక్కగా చూడాలంటే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా కనపడతాడు. దినానికి ఒక రోజులో 7 సార్లు స్తుతించేవాడు. ఒక రోజులో ఎన్నిసార్లు ప్రార్థించేవాడు, 3 సార్లు ప్రార్థించేవాడు. ఈ నేటి దినాల్లో క్రైస్తవులు మనం ఎలా అలవాటు చేసుకున్నామంటే, రోజుకి 7 సార్లు కంటే ఎక్కువగా ప్రార్థిస్తాము. ఆరాధన వచ్చేసరికి, స్తుతి వచ్చేసరికి 3 సార్లు కంటే తక్కువ చేస్తాం. కానీ దావీదు అలా నేర్చుకోలేదు. దావీదుకి అప్పటికి ఏమి బెంజ్ కారులో తిరగట్లేదు, సూటు బూట్ వేసుకొని తిరగట్లేదు, ఏం గొప్పగేం లేడు. ఆయన పశువుల కాపరిగా ఉన్నాడు. అంటే సామాన్యమైన వ్యక్తి, చిన్నపిల్లోడు, కొన్ని గొర్రెలను తీసుకొని పశువులు తీసుకొని అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఏమి అంత విద్యావంతుడేం కాదు, అప్పటికేం చదువుకున్నట్టుగా ఏం లేదు. అయినప్పటికీ అన్ని పక్కన పెట్టేసి దావీదు ఏం చేస్తున్నాడు అంటే, నిరంతరము ఆయనతో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి మర్చిపోకుండా ఆరాధిస్తూ ఉండేవాడు. ఈ అలవాటు తాను చనిపోయేంత వరకు, రాజు అయినప్పటికీ, సైన్యంలో సైన్యాధిపతిగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని అనుభవాలు మనం చూస్తూ వస్తాం. దావీదు గొర్రెల కాపరి నుంచి సింహాసనం మీద రాజు వరకు వెళ్ళాడు కదా. తన జీవితకాలం అంతా కూడా ఒకటే నేర్చుకున్నాడు, రోజుకి 7 సార్లు ప్రభుని స్తుతించడము, రోజుకి 3 సార్లు ప్రభును ప్రార్థన చేయడం. మనం ఏం చేస్తున్నామంటే, ప్రార్థన అంటే మన అవసరతను దేవుడి దగ్గర చెప్పుకోవడం, లేకపోతే ప్రార్థన అంటే దేవునితో నువ్వు వెళ్ళి నీ సమస్యను చెప్పుకోవడం, మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు నీతో మాట్లాడడం, నువ్వు వినే టైం అది. అక్కడ ప్రార్థన లేదంటే ఆయన వినే టైం. అయితే ఆయన వినేదాన్ని బట్టి
నీకు ఇది ఇవ్వాలా వద్దా, ఇది నీకు అవసరమా కాదా, ఇది నీకు ఇంపార్టెంటా కాదా, ఇచ్చేదెవరు? దేవుడు. కాబట్టి మనం చెప్పుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యేసుప్రభువు వారి నామంలో ప్రార్థన ద్వారా నువ్వు ఏ సమస్యనైనా ఏ పరిస్థితి అయినా ఆయన సన్నిధిలోనికి నువ్వు తీసుకెళ్ళగలవు. అయితే దావీదు దాన్ని పక్కన పెట్టేసి తన అవసరతలు, అక్కర్లు, తనకి ఇబ్బందులు అన్నీ పక్కన పెట్టేసి ఆయనకు 3 విషయాల్లో ప్రార్థన చేసాడు. అంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుణ్ణి ఆరాధించేది మటుకు ఒక రోజులో 7 సార్లు చేశాడంట. ఎంత గొప్ప సంగతి! దావీదు జీవితంలో ఇలా చూస్తూ వెళ్ళిపోతే దావీదు ఒక యుద్ధ శూరుడిగా కనపడుతున్నాడు. అలానే దావీదు జీవితంలో మొదటి సమూయేలు 16వ అధ్యాయం ఆ భాగాల్లో చూస్తూ వచ్చినట్లయితే సౌలు దగ్గర నుంచి కొంతమంది సైన్యం వచ్చి దావీదుని చూసి ఏమంటారంటే, చక్కగా సంగీతం వాయిద్యం వాయిస్తున్నాడు, నైపుణ్యం కలిగి వాయిస్తున్నాడు, చక్కని నేత్రాలు కలిగినట్టు వాడు, ఎర్రటివాడు, యుద్ధశూరుడు, మాటలలో నేర్పరి, సుందరుడుగా ఉంటున్నాడు అని కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటున్నారు దావీదు గురించి. ఇవన్నీ కూడా మాట నేర్పరి అని ఉంటుంది. అంత చిన్న వయసులోనే యుద్ధ నేర్పరి అని పేరు పొందుతూ వచ్చాడు. దావీదుతో ఎవ్వరు మాట్లాడాలన్నా చాలా కష్టము. కష్టం అంటే అది కాదు, ఏదేదో మాట్లాడడం కాదు, వితండవాదం చేయడం కాదు, లేదు ఒక దాని గురించి పోట్లాడటం కాదు, ఒక దాని మీద అవగాహన కలిగి దాని మీద చక్కగా అనర్గళంగా మాట్లాడే తలాంత్ దావీదు సొత్తు. అంత మట్టుకే కాదు, ఈ దావీదులో ఉన్న విశేషమైన లక్షణం ఏంటంటే ఆయన ప్రభుని ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు, ఇప్పుడు ఎలా అయితే మనం తబలా, కీబోర్డ్ అని ప్లే చేస్తున్నామో ఆయన దగ్గర సితార ఉండేదంట. ఆ సితార కనుక ఆయన ఒక్కసారి మ్రోగిచ్చాడా, దాన్ని వాయించాడా, దెయ్యములు కూడా వెళ్ళిపెట్టాయి. ఇది ఆశ్చర్యకరమైన సంగతి. మనం ఎక్కడ చూడం. ఈ నేడు దినాల్లో దెయ్యాలు వెళ్ళిపోవాలంటే చాలా మనం బయట చూసే ఏ వర్గంలో అయినా చూడండి. నేను ఒక క్రైస్తవులని చెప్పడం లేదు, లేకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు మెడిసిన్ సైకాట్రిస్ట్ డాక్టర్ చూపించాలని, నీ మానసిక పరిస్థితి బాగాలేదని, లేకపోతే నువ్వు ఈ పరిస్థితిలో ఉన్న బ్లాక్ మ్యాజిక్ అంటారు, చేతపడులు జరిగినాయి, ఏవో చెప్తున్నప్పటికీ రకరకాల మందులు వాడుతుంటారు, లేకపోతే రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ దావీదు దగ్గరకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? దావీదు ముందు ఆయన సితార పట్టుకొని ఒకసారి దాన్ని మ్రోగిస్తే మానవుల్లో ఉన్న దెయ్యాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి సౌలు రాజును కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. అంటే ఎంత తలాంతు కలిగినట్టు వ్యక్తి దావీదు. ఇలా దావీదుని చూస్తూ వచ్చినప్పుడు ఇంకా మనకి చాలా విషయాలు కనపడతాయి. ఆయన గొప్ప రాజుగా కనపడుతున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దావీదు విషయంలో చాలా సమస్యలు గుండా, బాధలు గుండా, దుఃఖం కూడా ఆయన వెళ్తూ వచ్చాడు. చిన్నప్పుడే గొర్రెలు కాయడానికి వెళ్తూ వచ్చాడు. చిన్న వాళ్ళని ఇంట్లో చాలా ముద్దుగా పెంచుకుంటారు. పెద్దవాళ్ళని అంటే కొన్ని బాధ్యతలు ఇస్తారు, కానీ చిన్నపిల్లలకి ఏం చేస్తారు, కొద్దిగా వాళ్ళని ముద్దుగా చూసుకుంటారు. అంటే వాళ్ళకి అన్ని బాధ్యతలు ఎమ్మట అప్పగిచ్చారు. వారికి కొద్ది వయసు వచ్చిన తర్వాత అప్పగిస్తారు. కానీ దావీదు ఇంట్లో జరిగిన పరిస్థితి అంటే అన్నలందరూ యుద్ధ సైన్యంలో ఉన్నారు. అంటే అప్పటికే సౌలు దగ్గర పని చేస్తున్నారు, వారికి తినడానికి త్రాగడానికి అన్నీ ఉన్నాయి. కానీ దావీదుని ఏం చేస్తుంటే చిన్నోడైనప్పటికీ తండ్రి ఏం చేస్తాడో తెలుసా, బయటికి పంపించి వెళ్ళి ఆ పశువుల్ని, గొర్రెల్ని, దాన్ని మంచి చెడు చూసుకో, వాటిని మేపు, వాటికి మేత సంగతి చూసుకో అని పంపిస్తూ వచ్చారు. దావీదు అందుకే ఒక చోట అంటాడు, ఆయన సౌలు దగ్గర చెప్పేటప్పుడు గొల్యాతుని చంపడానికి వెళ్ళేటప్పుడు సౌలు నమ్మడు ఆ విషయాన్ని. చంపలేవేమో, నువ్వు చిన్నవాడివేమో, అవతలున్న వ్యక్తి ఆజానువాడు, యుద్ధ నైపుణ్యుడు, వాడు చిన్నప్పటి నుండి వాటిలో ఆరితేరిన దిట్టాన్ని చెప్తే దావీదేమంటాడు తెలుసా, అయ్యా నీ దాసుడు ఒకసారి గొర్రెలను వీటిని నేను కాస్తున్నప్పుడు 2 వచ్చినాయి నా దగ్గరికి, సింహము, ఎలుకబంటి. సింహపు నోటి నుండి నేను మేకపిల్లని ఏం చేశాడంట, సింహపు నోటి నుండి. గమనించండి ఆ మాట. మనం చాలాసార్లు మనకి కొన్ని సంగతులు తెలుసు. ఇంట్లో ఒక చిన్న పిల్లి వచ్చి ఒక్క రొట్టె ముక్కను పట్టుకొని మన ముందే వెళ్తూ ఉంటుంది. దాన్ని ఆపలేము, తీసుకున్న రొట్టె ముక్కను కూడా తప్పించలేము. ఖచ్చితంగా అది ఒక్కసారి పట్టుకుందా ఇంకా నువ్వు దాన్ని ఏం చేయలేవు. పోనీ ఈ పిల్లికి సింహం అంత బలం ఉంటుందా? ఉండదు. మనం 10 మంది కలిసినా దాన్ని నువ్వు ఏదైనా విసిరి కొట్టు, కర్ర విసిరే దాని మీద ఏదైనా విసిరేయి, అది నీకు చిక్కదు. అక్కడొక అడుగు, ఇక్కడొక అటు జంప్ చేసి, ఇటు జంప్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. కానీ చిన్న పిల్లినే నేను అదుపు చేయలేము, అది మన మాట వినదు. అట్లాంటి సింహం అంట ఆల్రెడీ మేకను నోటి కరుచుకున్న దాన్ని బతికించాలంటే ఎంత ధైర్యశాలి ఉండాలి, ఎంత గుండె ధైర్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు దావీదు. అసలు దాన్ని విడిపించడం వేరు, విడిపించిన తర్వాత ఆ సింహం బహుశా దావీదు మీదకి వస్తుంటే దాన్ని కొట్టి చంపాడంట. దేన్ని? సింహాన్ని కొట్టి చంపాడంట. ఇది
నమ్మశక్యము కాకుండా అనిపిస్తుంది, కానీ బైబిల్ వాస్తవమైనది, నిజమైనది, యథార్థమైనది. దేవుడు దావీదుకి అంతగా సహాయపడ్డాడు. సౌలు నమ్మడానికే విషయాన్ని చెప్పాడు, కానీ ఎక్కడ ఇంట్లో చెప్పుకోలేదు, వీధిలో చెప్పుకోలేదు, గ్రామంలో చెప్పుకోలేదు, నేను సింహాన్ని చంపలేదని. అలాంటి మంచి లక్షణాలు కలిగినట్టు వాడు దావీదు. కానీ ఆయనలో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, చిన్నప్పుడునే ఆ ఒక పనికి వెళ్ళడం చూస్తున్నాం, ఒక బాధ్యత కలిగిన వాడు ఉంటున్నాడు. తర్వాత ఒకసారి సమూయేలు ఆ యొక్క యెషయి అంటే దావీదు ఒక తండ్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు, ఒక రాజుగా వారిలో కుమారుల్లో ఒకరిని నియమించుకోవాలని కోరుతూ వచ్చినప్పుడు, ఈ యొక్క దావీదు అక్కడ ఉండడు, లేడు. యెషయి అంటే సమూయేలు అంటాడు కదా యెషయి తోటి, నీ కుమారులంతా ఇక్కడ ఉన్నారా అంటే, అందరిని చూసి ఇంకా కడసారి వాడు అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అంటే ఈ విషయం ఏం జ్ఞాపకం చేస్తుంది అనుకోండి, ఇప్పుడు మన ఇంటికే ఎవరన్నా వచ్చి, లేకపోతే మీ దైవ సేవకులు, మీ పాస్టర్ గారు మీ ఇంటికి వస్తారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు కుటుంబం ఉన్న ఇంటికి ప్రార్థన చేయడానికి ఏదో ఆయన వచ్చారు, పరామర్శించడానికి పలకరించడానికి వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడమ్మా, మొట్టమొదటిసారి మీ ఇంటికి వస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసేటప్పుడు ఏం అడుగుతారంటే, కుటుంబ యజమానుడి పేరు ఏం పేరు, కుటుంబ యజమానురాలు పేరు ఏం పేరు, పిల్లలు ఎంతమంది, వారు ఏం చేస్తుంటారని ఎవరైనా అడుగుతారు. ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే చెప్తారు, అయ్యా వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు, 3rd క్లాస్ చదువుతున్నాడు, ఇంటర్ చదువుతున్నాడు, డిగ్రీ చదువుతాం, మనం ఎలా చెప్పుకుంటామో అని చెప్తారు. మొదటిగా ఏం చెప్తారు, వాళ్ళ క్లాసుల కంటే, అయ్యా మా కుటుంబ యజమానుడు ఇది, మేము పిల్లలు ఎంతమంది, 3, 4 లేకపోతే 2 అని చెప్తారు. ఈ యొక్క సమూయేలు అక్కడికి రాజును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు యెషయికి సమూయేలు ఏం చెప్పాడంటే, నీకున్న పిల్లలందరినీ తీసుకురా అని చెప్పాడు. ఎంతమందిని? ఈ అందరినీ తీసుకురా అన్నాడు. తండ్రి ఏమనుకున్నాడు తెలుసా, యెషయి ఖచ్చితంగా రాజుగా అభిషేకించబడే సంఖ్యలో ఒకడే రాజు అవుతాడు. అంతమంది పిల్లలు ఉన్నారు కదా, 90 ఎంతమంది ఉన్నారు కదా, ఎంత దీంట్లో ఖచ్చితంగా దావీదైతే ఉండడు అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ఏం చేశాడంటే, దావీదు గురించి చెప్పాడు. చిన్నోడు కదా, గొర్రెల కాపరు కాచుకునేవాడిని, గొర్రెలు కాసేవాడిని రాజుగారు చేస్తాడు దేవుడు, ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఏం అర్హత ఉంది అనుకున్నాడేమో. ఆ సమూయేలు అడిగేంత వరకు చెప్పడు. మన ఇళ్లలోకి వచ్చినప్పుడు చాలాసార్లు చూడండి, ఒకవేళ పిల్లల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు గనుక మా సేవకుడు అడిగినప్పుడు, మీకు ఎంతమంది పిల్లలు అంటే, 3 అయితే నువ్వు 2 అని చెప్పు, 3వ వాడు కానీ అక్కడే ఉంటే చాలా బాధపడతాడు. మా అమ్మ ఏంటి, మా నాన్నేంటి, మేము 3 అయితే ఏమని చెప్పారు, 2 అని చెప్పారు. సరే చెప్పేటప్పుడు, అన్న వీడు చాలా పెద్దోడు బాగా చదువుతాడు, 2వ బాగా చదువుతాడు, 3వ వాడు గురించి అసలు నువ్వు ప్రస్తావించలేదు అనుకోండి, ఆ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత వాడు చాలా బాధపడతాడు, ఫీల్ అవుతాడు. ఎందుకు తెలుసా, మా నాన్న నా గురించి చెప్పలేదంటే, మంచో చెడో సంగతి తర్వాత అసలు నా గురించి ప్రస్తావించలేదు అనేది చాలా అనిపిస్తుంది ఆ పిల్లవాడికి, చాలా బాధపడతాడు. దావీదు జీవితంలో ఇదే జరిగింది. దావీదు ఎక్కడో ఆ కొండల్లో అరణ్యంలో ఉంటుండగా సొంత తండ్రి దావీదు గురించి ప్రస్తావించలేదు. ప్రవక్త అయినట్టు సమూయేలే అడగాల్సి వచ్చింది దేవుడు. ఎందుకంటే ఆ మొదటి కుమారుడి నుంచి ఆఖరి కుమారుడికి అందరిని తృణీకరించాడు. రాజుగా నువ్వు పనికిరావు, రాజుగా నువ్వు వద్దు, అతని ఎత్తును చూడొద్దు, అతని రూపాన్ని చూడొద్దు, అతని అందాన్ని చూడొద్దు, అతని బలాన్ని చూడొద్దు. ఇవన్నీ మనుషులు చూసేవి. దేవుడు చూసేది ఏంటో తెలుసా, హృదయం. దేవుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా, మనిషిని గొప్పతనం ఏంటంటే, నీకు డబ్బు ఉన్నప్పుడు, నీకు అందచందాలు ఉన్నప్పుడు, లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీకంటూ వెనకాల ఒక ట్యాగ్ ఉన్నప్పుడు నిన్ను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే, నీ హృదయాన్ని చూసి నీకు సర్టిఫికెట్ ఇస్తాడు, నీ హృదయాన్ని బట్టి నీకు ప్రతిఫలం కలుగుతూ ఉంది. అయితే దావీదు హృదయం దేవుని దగ్గర సరిగా ఉంది, దేవుడు సంతోషించేదిగా ఉంది, దేవుడు మెచ్చుకునేదిగా ఉంది. అందుకే దావీదుకి దేవుడే అన్నాడు, దావీదు నా హృదయాను సారుడు అంటూ వచ్చాడు. దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఇది, ఏ మానవుడు కాదు, దేవుడే అన్నాడు. దావీదు ఎలాంటివాడో తెలుసా, నా హృదయానుసారుడు అన్నాడు. కానీ తండ్రి పట్టించుకోలేదు, అన్నదమ్ములు పట్టించుకోలేదు, వారి యొక్క చుట్టుపక్కల వారు ఎవరు పట్టించుకోలేదు. సమూయేలు అడిగేంత వరకు కూడా దావీదు గురించి అక్కడ ఎవరికి అంటే అంత పట్టింపు లేదు. తర్వాత పిలిపించినప్పుడు దేవుడు సమూయేలు ద్వారా దావీదును రాజుగా అభిషేకిస్తూ వచ్చాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనకు ఈ దావీదు వలె మనం కూడా
మరుగున చేయబడ్డాం, వెనకాల ఎక్కడో ఉన్నాం, కనపడని పరిస్థితుల్లో గుర్తింపు లేని వారుగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను చూస్తూ వచ్చాడు. నువ్వు అరణ్యంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నువ్వు ఆఖరివాడు అయినా, నువ్వు జబ్బును పడి ఉన్నా, నీకు రోగం ఉన్నా, లేకపోతే నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా, నువ్వు ఎంత పాపంలో పడి ఉన్నా, నువ్వు ఎంత చీకటిలో ఉన్నా, దేవుని దగ్గరికి రాకుండా ఉన్నా, నిరాశలో ఉన్నా, నిట్టూర్పులో ఉన్నా, దుఃఖములో ఉన్నా, బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, దేవుడు తన దృష్టిని నీ పైన నిలిపించాడు. దావీదుని ఎలా చూచాడో, దావీదు పైకి దేవుని దృష్టి ఎలా నిలబడుతూ వచ్చిందో, ఆ దావీదును మరుగైన దావీదును, కనపడకుండా ఉన్నట్టు దావీదును, వెలుగులోకి రానట్టు దావీదును, లేక తెర వెనకాల ఉన్నట్టు దావీదును దేవుడు అందరి ముందు తీసుకొచ్చి అభిషేకించి ఆశీర్వదించి రాజుగా చేశాడు. దేవుడు యొక్క గుణం ఇది. దేవుడు మనుషుని పోగొట్టేవాడు కాదు, దేవుడు మానవుని త్రోసివేసేవాడు కాదు. లోకం ఎలాంటిదంటే, నీకు కొన్ని అర్హతలు ఉంటేనే నీ దగ్గర తీసుకుంటుంది, నీ డబ్బు ఉంటేనే నీకు మర్యాద, నీకు ఉద్యోగం ఉంటే ఒక మర్యాద, నీకు అందం ఉంటే ఒక మర్యాద, నీకు పేరు ప్రత్యేక ఉంటే ఒక మర్యాద. దేవుడు అలాంటి వాడు కాదు సుమా. మానవులందరినీ కూడా దేవుడు ఒక్కటే రీతిగా ప్రేమించాడు. అందుకే బైబిల్లో చెప్పబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానింది విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమ, ఎంత అంటే ఆ ప్రేమకు కొలతలు లేవు. ఆ ప్రేమను నీవు నేను గ్రహించలేము. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మానవుని అంతగా ప్రేమించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. తను చనిపోయినా పర్లేదు, నా ప్రాణమైనా పెడతా గాని నా ప్రేమ మానవుని పట్ల తగ్గిపోదు అని చెప్పిన దేవుడు యేసు ప్రభువారు. ఆయనకే సొంతమైంది అది. ఈ యొక్క విషయము దావీదు జీవితంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు ఎంత తృణీకారం పొందినప్పటికీ కూడా, ఈ పరిస్థితులన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఇక్కడ తృణీకారం పొందాడు. కొన్ని దినాలైంది ఆయన సౌలు రాజు దగ్గర ఆ గొల్యాతుని చంపినప్పుడు సౌలు ఏం చేశాడంటే, సౌలు కుమార్తెనిచ్చి దావీదుకి ఏం చేశాడు, పెళ్లి వివాహం చేశాడు. కొన్ని దినాలైంది, ఒకరోజు దావీదు ఆ మందసం దగ్గర నాట్యం ఆడుతున్నాడు. దాన్ని చూసి భార్య ఏం చేసిందని ఉంది బైబిల్లో, అసహించుకునిందంట. అంటే ఆమె కూడా ఆయన తృణీకరించింది. కొన్ని దినాలు అయిపోయింది, దావీదు కొంతకాలం అయితే రాజుగా ఉంటూ వచ్చాడు. ఒక టైం వస్తే రాజుగా అంటే దావీదు సొంత కుమారుడు అబ్షాలోము ఏం చేస్తాడంటే, తండ్రి బతికుండగానే, రాజు బతికుండగానే, దావీదు బతికుండగానే ఆ సింహాసనం కావాలి, నేనే రాజుగుండాలని తండ్రి అయినట్టు దావీదును తృణీకరిస్తాడు. దావీదు ఆ సందర్భంలో అరణ్యంలోకి పారిపోతాడు. అక్కడ తృణీకారం పొందాడు. దాని తర్వాత మీరు చూస్తూ వచ్చినట్లయితే, దావీదు దేవుని దేవుని యెహోవాను చూచి ధైర్యం తెచ్చుకొనునని మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, మనకు వాగ్దానం చూస్తూ వచ్చినట్లయితే ఈ మాట రాయబడుతూ ఉంటుంది. చూడండి, అక్కడ చక్కని విషయం కనపడతా ఉంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం ఆ వచనం చదవండి. 19వ వచనమా 20 అక్కడ ఉంటది. తమ దేవుడైన యెహోవాను చూచి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని చదవండి. మొదటి సమూయేలు ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఏం రాశారండి, దావీదు చదవండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో తెలుసామా, జరగండి ఫాస్ట్గా జరగండి, అంత టైం ఎందుకు తీసుకుంటున్నారు, ముందు జరగండి. చూడండి, గమనిస్తూ వచ్చినట్లయితే దావీదు అంటున్నట్టు మాట ఏంటో తెలుసా. దావీదు యొక్క అనుభవం ఏంటంటే, దావీదుకి ధైర్యం వచ్చిందంట, బానే ఉంది. ఎవరిని బట్టి వచ్చింది, దేవుని బట్టి వచ్చింది. ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఏంటో తెలుసా, దావీదుతో చాలా మంది ఉన్నారు అక్కడ. మనం కూడా చాలా సార్లు ఏమనుకుంటాం అంటే, మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు, మా ఊరి పేరు వాళ్ళు ఉన్నారు, మా ఇంకేమంటారు సర్నేమ్, ఇదే ఇంటి పేరు, మా ఇంటి పేరు వాళ్ళు, మాకు ఇన్ని గుమ్మాలు ఉన్నాయి, అన్ని గుమ్మాలు ఉన్నాయి. ఎవరు రాడు లాస్ట్లో. నీకు కరెక్ట్గా సమస్య వస్తే, నీకు ఎదుర్కొనేది కరెక్ట్గా ఎదుర్కొంటే ఒక్కరు కూడా రాదు, నీ వైపే చూడరు. ఇదే సత్యం, ఇదే నిజం. దావీదు జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. పేరుకి ఎంతో మంది వెంబడించినట్టున్నారు, కానీ అందరూ కలిసి అక్కడ ఒక సందర్భం అయింది. శత్రువులు వచ్చుతారు. శత్రువులు వచ్చి దావీదుకు సంబంధించిన పిల్లల్ని, దావీదు కుటుంబ సభ్యుల్ని, దావీదు భార్యను, దావీదుతో పాటు దావీదు వెంబడిస్తున్న కొంత సైన్యం ఉంటే, ఆ సైన్యంలో ఉన్న వాటందరినీ, అంటే ఆ సైనికులకు సంబంధించిన వస్తువులు, వేరువేరు బంగారము, వెండి, వారి పిల్లలు, వారి భార్యలను చెరగా పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. చెరగా అంటే క్యాప్టివ్. వచ్చారు, దాడి చేశారు, వీళ్ళందరిని పట్టుకొని ఇంకా మీరు మా స్వాధీనం, మీరు మా పనోళ్ళు, మేము చెప్పినట్టు వినాలి అని తీసుకొని వెళ్ళిపోయారు.
ఇప్పుడు దావీదుకు నష్టం కలిగింది, దావీదు భార్య పట్టుబడింది, దావీదు పిల్లలు పట్టుబడ్డారు, దావీదు కుటుంబీకులు పట్టుబడ్డారు. అవతల ఏం చేస్తున్నారంటే దావీదుతో ఉన్న వారందరినీ కూడా పట్టుకెళ్ళారు. ఇప్పుడు ఇతనికి ఎంత నష్టం జరిగింది, అతనికి ఎంత నష్టం జరిగింది. కానీ మనుషులు ఎలాంటి వారంటే వారికి కొద్దిగా నష్టం కలిగింది. అయ్యో దావీదు, మమ్మల్ని బట్టి నీకు నష్టం కలిగింది, ఈ పరిస్థితిని బట్టి నీ ద్వారా మాకు కూడా కొద్దిగా నష్టం కలిగింది అని ఎవ్వరు చెప్పలేదు. న్యాయం మాట్లాడలేదు. ఏం చేశారు తెలుసా? నీ వల్లే మా భార్యలు చెరగా పట్టబడ్డారు, నీ వల్లే మా పిల్లల్ని శత్రువులు వచ్చి తీసుకెళ్ళాడు, నీ వల్లే మాకు సంబంధించిన ఆస్తి గట్రా సమస్తము పోయింది. దీనికి కారణం ఎవరు? నువ్వే. నిన్ను పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళు, నిన్ను పట్టుకోవాలని టార్గెట్ చేస్తే నువ్వు దొరకపోయేసరికి అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారని వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలనుకున్నట్టు. అప్పటికి కనువిప్పు కలిగింది దావీదుకి. అరే, ఇన్ని రోజు వీళ్ళు నా వాళ్ళు అనుకున్నా కదా, ఇన్ని రోజులు నా రక్త సంబంధాల కంటే ఎక్కువ అనుకున్నా కదా, ఇన్ని రోజులు వీళ్ళు నాకు తోడుగా ఉంటారు అనుకున్నా కదా, వీరి వల్ల నాకు మేలు జరుగుతుంది అనుకున్నా కదా, ఒక టైం వస్తే వాళ్ళే శత్రువు అయినా దావీదును చంపకుండా వెళ్ళిపోయారేమో కనపడలేదు. కానీ కనపడుతున్నట్టు దావీదును చంపాలని చూసింది ఎవరో తెలుసా? దావీదుతో ఉన్నవారే. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే పరవాసిని నేను జగమును ప్రభు అనే పాట పాడుతుంటాను. అక్కడ ఒక మాట రాస్తారు, బంధుమిత్రులు ప్రియులను వద్దు, కంజర్ ఎందుకు వద్దు. ఆ పాట మీకు తెలుసుగా. పాట తర్వాత చూడండి, అక్కడ అంతా ఏమని ఉంటుంది తెలుసా? అంతయు ఎందుకు ఉట్టిగా రాయలేదు, అది ఏదో పాప చచ్చిపోయాడు కదా వాని కోసం రాస్తే నాకు 4 డబ్బులు వస్తాను ఎవరు రాయలే. ఇదంతా బూటకం, ఇదంతా మోసం. లోకమంతా లోక ప్రేమ కొద్ది వరకే. నీకు అంతా బాగున్నప్పుడే, ఎంత బాగున్నంత వరకే. తర్వాత అన్నెవరో తమ్ముడెవరో చెల్లెవరో బంధువులెవరో రక్త సంబంధం ఆస్తులు కాడ గొడవలు. ఓకే, అన్ని చోట్ల అండి, ఇక్కడేని కాదు ఎక్కడని కాదు, అన్ని చోట్ల ఉంది. ఇవన్నీ మానవ సంబంధమైన విధానంలో. తప్పు ఎవరిదైనా కానీ నేను వారిది వీరిదని ఎవరిది ఏలెత్తి చూపించడం లేదు, అన్ని చోట్ల కనపడేది ఇది. దేవుడి ప్రేమ అలాంటి ప్రేమ కాదు. దావీదు జీవితంలో ఇవన్నీ ఎదుర్కొన్నాడు. దాని తర్వాత మొదటిగా చూసాము, తండ్రి ప్రేమ నేర్చుకోలేకపోయాడు, అన్నదమ్ముల ప్రేమ నేర్చుకోలేకపోయాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నదమ్ములు కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని దావీదును రకరకాలుగా మాట్లాడతారు. దాంతో గొల్యాతు తిరస్కరిస్తాడు. గొల్యాతు కూడా చాలా చీప్గా మాట్లాడతాడు. మొబైల్ రింగ్ కాకుండా వైబ్రేటర్ పెట్టుకోండి ఎవరైనా. దాని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మనం చూస్తుంటే వివాహం అయింది, కొద్దిగా నెమ్మది నొందుతాడు, తను సంతోషంగా ఉంటే భార్య అతని గురించి తక్కువ చూస్తూ వచ్చింది. దాని తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే వారి మామ ఎవరు, పిల్లనిచ్చిన మామ ఎవరు? సౌలు దావీదుని ఏం చేయడానికి చూశాడంట? చంపడానికి ఉద్దేశించాడు. ఎన్నిసార్లు ఇస్తాడంటే ఇటే 3 సార్లు ఇస్తాడు. దావీదును వెంటాడు ఎప్పుడు చంపుతామా. దావీదు మీద సౌలుకి జరిగింది ఏంది? దావీదు సౌలుని ఎప్పుడన్నా ఏమైనా చేశాడా? సౌలుకున్న అపవిత్రాత్మ దెయ్యం పడితే దావీదు వల్లే దెయ్యాలే తిన్నాయి. ఒకరోజు శత్రువు వచ్చి గొల్యాతు ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద, అప్పుడు రాజెవరు? సౌలు వల్ల చేత కాకపోతే దావీదు వస్తేనే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అవన్నీ మర్చిపోయాడు ఈ వ్యక్తి. మనం కూడా చాలాసార్లు మేలుని మర్చిపోతాము, కీడుని చేయడానికి గుర్తుపెట్టుకుంటాం. మానవ యొక్క సహజమైన గుణం ఇది. అదే పాప గుణం అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇట్లాంటివి చెప్తే నా గురించి చెప్తున్నావు అన్నా, మా గురించే చెప్తున్నావు అన్నా అని చెప్తూ ఉంటారు. ఇవి అన్నీ కూడా వాస్తవాలు. ఇవి అర్థంగా ఉంటే జీవితాలు సరిపోతుంది. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కొంత సమయం పట్టిన తర్వాత ఎవరో కాదు, పిల్లనిచ్చిన మామయ్య లేకపోతే రాజు మామ కూడా ఆయనే చంపాలని చూశాడంట. ఎవరిని? దావీదుని. అంటే దావీదు అణువణువున తృణీకారం పొందుతూ వచ్చాడు. తన జీవితంలో అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే, సరికూర్చో అన్ని దుఃఖాలే, అన్ని బాధలే, అంత సమస్యలే చూస్తూ వచ్చినట్లయితే ఇవన్నీ ఎరిగిన దావీదు ఒక సందర్భంలో, ఇప్పుడు మన భాగానికి వచ్చి, ఇప్పుడు వరకు నేను చెప్పినంత ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం. మీకు అనిపిస్తుందమ్మా ఇంత ఉపోద్ఘాతం ఎంతసేపు అయితే అసలు చెప్పేసరికి సాయంత్రం 5 అయిద్దాం అనుకుంటారేమో. ఏం కాదు, తొందరగా ముగిద్దాం. చూడండి, మీకు అర్థమవడానికి చెప్తున్నాను ఎందుకు ఆ మాట అన్నాడు. 103వ కీర్తన మొదటి వచనం చదవండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దావీదుకి అర్థమైందంటే తెలుసా, ఈ మనుషులతో లేకపోతే ఈ బంధుత్వాలతో రక్త సంబంధాలతో లేకపోతే వీరందరితో నాకు అనుభవం తెలుసు. సొంత తండ్రి, సొంత భార్య, సొంత మామగారు, సొంత సైన్యము అందరూ నాతోటి ఉన్నవారే. అందరితో నాకు కలిగింది ఏంటంటే చేదు, దుఃఖం, బాధ, నిరాశ, అన్నీ నాకు వ్యతిరేకాలే జరిగినాయి. అందుకే తను ఏమంటున్నాడు తెలుసా, తనకొక్కటి అర్థమైంది, వీటన్నిటిలో ఈ సందర్భం గొర్రెల కాపరి నుండి రాజుగా ఉండి ఆయన చనిపోయేంత వరకు దావీదుకు ఒక్కటే అర్థమైంది. వీటన్నిటిలో ఒక్కడే ఒకడు నిజంగా దావీదుతో నిలబడ్డాడు. ఎవరంటే దేవుడు. అది విషయం. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణమా, ఎందుకంటే ఆయన బతుకున్నాడుగా, ఎవరు లేరు ఆయనతోటి. ఆయన ఉన్నారో లేదో ఆ సందర్భం మనకు తెలియదు, కానీ దావీదు చేసే విషయం ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు నువ్వు నేనైతే ఆరాధించేటప్పుడు అందరూ ఆమేనంటారు. దావీదు ఎవరికి చెప్పుకుంటున్నాడంటే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఆ పరిస్థితిలోనికి వచ్చాడంటే, తన జీవితంలో అన్ని చేదు అనుభవాలే, తన జీవితంలో అన్ని దుఃఖ పరిస్థితులే. ఆ గొర్రెల కాపరి నుంచి ఉన్నట్టు దావీదు సింహాసనం అధిష్ఠించేంత వరకు కూడా దావీదు జీవితంలో అన్ని చేదు అనుభవాలు, అన్ని వ్యతిరేకలు, అన్ని దుఃఖాలు, అన్ని బాధలే, అన్ని కూడా సమస్యలే. ఇటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఒక్కరే ఒక్కరు దేవుడు దావీదును ఆదరించింది, దావీదును ఉద్ధరించింది, దావీదుకు నెమ్మది అనుకరించింది, దావీదును కనుపాపలు కాపాడింది, దావీదుకు సహాయం చేసింది, దావీదును రాజుగా చేసింది, దావీదు ప్రాణ సంకటంలో ఉన్నప్పుడు సౌలు నుండి తప్పించింది, ఆ సింహము నుండి తప్పించింది, ఎలుకబంటి నుండి తప్పించింది, అనేక సందర్భాల నుంచి తప్పించింది, శత్రువుల చేతుల నుండి తప్పించింది. ఎవరండి? దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం ఒక్కరు మాట్లాడుకుంటాం. ఎప్పుడు మాట్లాడుకుంటాం తెలుసా? కొన్ని సందర్భాలు ఎక్కువ సంతోషం అయింది అనుకోండి, నువ్వు పట్టలేనంత సంతోషం నీకు వస్తే కొన్నిసార్లు ఒక్కళ్ళే మనం అనుకుంటాం. ఒకవేళ ఏదో పనికి వెళ్ళారు, కూలి పనికి, మీకు ఆ రోజు 1000 రూపాయలు రావాలి. ఒకవేళ మీ పైన అధికారి ఏదో సందర్భంలో నీకు 1,00,000 రూపాయలు రాసి ఇచ్చాడు అనుకో, బా ఏం రోజురా ఈ రోజు అనుకుంటా. ఎవరికి చెప్పావు? ఎవరు ఉండరు పక్కన. ఆ ఏం రోజురా ఎవరికి చెప్పావు అంటే ఎవరితో అనుకుంటున్నావు? నీలో నువ్వు అనుకుంటూ ఉంటావు. చాలా మంది ఉంటారు ఇక్కడ. అంటే ఆ ఎగ్జాంపుల్ మీకు అర్థం కానీ ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా యూత్ అంతా ఏం చేస్తారంటే, మందిరంలో వచ్చి బైబిల్ చదవమంటే పాపం చదవలేరు, వాళ్ళకి సిగ్గు ఎక్కువ. పాటలు పాడడం అంటే కూడా సిగ్గు ఎక్కువ. అదే బాత్రూంలో చూడండి ఎన్ని పాటలు పాడతారో అక్కడ చూడాలి వాళ్ళ సింగింగ్ టాలెంట్. ఇవన్నీ వాస్తవాలు, ఉట్టి మాటలే కాదు. అలానే దుఃఖం వచ్చినప్పుడు కూడా చూడండి, మనకి దెబ్బ తగలగానే, పరిస్థితులగానే మనము ఎందుకు నాకు ఇట్లా అయిందో కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు. ఏమని? ఏదైనా జరగగానే ఈ రోజు నేను ఎవరి చూసారా ఎట్లా బాగా చెప్పేస్తాను అట్లా ఇక్కడ అందుకుంటున్నా మీకు అక్కడ అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా నిజంగా మనం రోజు చూసేవే. దావీదు జీవితంలో అంటే ఎన్నో జరిగితే దావీదుకి అర్థమైన సత్యం ఏంటంటే, నిజమేంటంటే, దేవుడు తప్ప ఎవరు నన్ను ప్రేమించలేదు అంతగా, దేవుడు తప్ప ఎవరు నన్ను అంతగా ఆదరించలేదు, దేవుడు తప్ప నాకు ఎవరు సహాయపడలేదు. వీళ్ళంతా తాత్కాలికం, వీళ్ళంతా కొంతవరకే, వీళ్ళ ప్రేమ ఎప్పటి వరకు అంటే నా దగ్గర ఉన్నంత వరకే. దాని తర్వాత వీళ్ళే నాకేమవుతూ వచ్చారు? శత్రువులు అవుతూ వచ్చారు. ఇది లోకం. అందుకే దావీదు అందరినీ పక్కన పెట్టేసి ఏమంటున్నాడంటే, తన ప్రాణంతో చెప్తున్నాడు. ఆరాధించే టైం వచ్చినప్పుడు, దేవుని స్తుతించే సమయం వచ్చినప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటున్నాడు. చూడండి, మొదటి వచనం, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఇంకొక మాట చూస్తాం తర్వాత. చూడండి 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ ఒక విషయం ఇక్కడ కాసేపు ఆగుదాం, ఒక 5 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన, ఏం చేశాడు? ఉపకారములనే మాట ఎగరగొట్టారే. ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి మీరు. దేనిని అంటే ఏంటండి? దేనిని అనే దాన్ని ఎప్పుడు అంటారు చెప్పండి. నేనేం కష్టమని అడగట, తెలియే కదా. ఏందమ్మా? జరిగినాయన్ని కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆయన అంటున్నాడు అదొక విషయం కరెక్టే, జరిగిన వాటన్నిటినీ అంటున్నాడు.
దేనిని, అక్కడ ఒక మాట అంటాడు చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. ఇంకా చక్కగా విపులంగా చూడాలంటే ఈవెన్ నాట్ వన్, ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా వదిలిపెట్టకుండా. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం భోజనం పెట్టేటప్పుడు, ఒక్క ముద్ద కాదు, ఒక్క మెతుకని ఎందుకన్నారు? ముద్ద ఎక్కువనా మెతుకు ఎక్కువనా? చెప్పండి మీరే. ఇవన్నీ రోజు చూసే కదా. మెతుకని ఎందుకు వాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ నీ కంచంలో లేదా నీ పల్లెంలో నీ ప్లేట్లో ఏమీ కూడా మిగలొద్దు. అది లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు, అది లేక ఎంతోమంది చనిపోతున్నారు, అది లేక వేరొక పాశ్చాత్య దేశంలో ఒకసారి ఒక చిన్న వీడియో చూశాను. ఆ ఒక ఇరాన్ సైడ్ అక్కడ యుద్ధాలు ఎక్కువ జరుగుతుంటాయి. చిన్న పాప ఒక 2 సంవత్సరాల లోపల అడుగులు కూడా సరిగా వేయడానికి రావట్లేదు. అమ్మాయి భోజనం లేక గడ్డి ఉంటుంది కదా, పచ్చిగా బయట గడ్డి కనపడుతుంది కదా, బయటకు వెళ్తే గడ్డిని ఇట్లా పెరుక్కొని తింటుంది. మనం ఎంత భాగ్యవంతులం. నేను ఒక భోజనం చేయగలుగుతున్నాం, ఒక ముద్ద తినగలుగుతున్నాం. చాలాసార్లు వీటిని మనం మర్చిపోతాం, తిని మర్చిపోతాము, దేవుని స్తుతించేది మర్చిపోతాం. దేవుడే ఇవ్వకపోతే, నీకు వర్షం ఇవ్వకపోతే, వెలిగిపోతే, సూర్యుడిని పెట్టకపోతే, నీరు ఇవ్వకపోతే ఏంటి నీ నా పరిస్థితి? ఎంతమంది అల్లాడిపోతున్నారు, ఎంతమంది బాధల్లోంచి, ఎంతమంది చనిపోవడం లేదు. నీకు తెలుసా అలా సంగతి? ఒకసారి మనకు తెలియదు మన చుట్టుపక్కల ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయో, ఎంతమంది హాస్పిటల్లో పడ్డారో తెలియదు, ఎంతమంది అనారోగ్యంలో ఉన్నారో నీకు తెలియదు. మనం ఎప్పుడు చూసినా మనం ఎలా అయిపోయినామంటే దేవుడు ఇచ్చేదాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడు లేదనే భావంలో పడిపోతాం. దేవుడు నాకేమి ఇచ్చాడు అనేది ఎక్కువ మనకు కనపడుతుంటుంది, కానీ దేవుని ఇచ్చిందనంతా మర్చిపోతాం. ఇక్కడ చూస్తూ వచ్చినట్టయితే దావీదు ఏమంటున్నాడంటే తన ప్రాణంతో చెప్తున్నాడు, ఎవరితో చెప్పట్లేదండి. ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? ఎవరికైనా చెప్తే బాధ ఎక్కువ వాళ్ళకన్నా, నాకెందుకు చెప్తున్నావు అన్నట్టు అయిపోయింది. దావీదు అందుకే తనతో తానే చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన, నీకు చేశాడుగా కొన్ని పనులు, ఒక్క దాన్ని కూడా మర్చిపోకు. ఎన్నిసార్లు నువ్వు నేను మర్చిపోయామో, ఎన్నిసార్లు దేవుని ఇంటిని మర్చిపోయావు. నువ్వు నిన్ను బ్రతికించాడు దేవుడు, నీ అపాయములను తప్పించాడు, నీ పరిస్థితిని తప్పించాడు, నీ ప్రార్థన ఆలకిచ్చాడు, నీకు సహాయపడ్డాడు. ఎన్నిసార్లు దేవుడి ఇంటికి దూరం అయిపోయావు ఏదో కారణం చెప్పి, నాకు అది కాలేదు, ఇది కాలేదు, పాట పాడడానికి ఇవ్వలేదు, వాక్యం చెప్పడానికి లేదు, నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, ఆక్క పరకరించి ఇవన్నీ పట్టుకుంటాం. దేవుని ఇంటికి దూరం అవుతున్నాం. దేవుని ఇంటికి దూరం అవడం కాదు, వాక్యం చదవడం మానేస్తారు, కొంతమంది ప్రార్థన చేయడం మానేస్తారు, రక్షణ పొందేమంటారు కొంతమంది భలే వింతగా ఉంటుంది, అదేంటో తెలియదు. అన్నీ బాగున్నప్పుడు దేవుడి ఇంటినే వదిలిపెట్టారు. ఒక్కటి జరిగిందా అక్కడ పరిసర ప్రాంతాల్లో కనపడరు. ఇంతమంది ఉన్నారు. ఎంతమందిని చూడొచ్చు తెలుసా? మహామహులు ఉన్నారు. దేవుణ్ణి చూచి వస్తేనే దేవుడి సన్నిధిలో నిలబడతాం. దేవుణ్ణి చూచి దేవుడి పైన ఆధారపడకుండా ఒక సేవకురాల్లో మందిరంలో ఆర్భాటము వేరే చూసి వస్తే అది రక్షణ కాదు. యూ హ్యావ్ అట్రాక్టెడ్ టు సంథింగ్ ఇన్ ద చర్చ్. దేంట్లోనో దేనికి ఆకర్షితున్నాయో, ఆకర్షణ పోయిందో వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. అందరినీ నీ కాళ్ళ మీద పట్టుకుని వెళ్ళిపోతావు. దేవుణ్ణి చూచిరా, నువ్వెక్కడికి పోవు. ఈ ఊరు, వాడ, గ్రామం, ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చాయ్యా, నువ్వు మాకు వద్దన్నా, అయ్యా నాకు పర్లేదు, నాకు దేవుడు చాలు, దేవుడు ఏంటో నాకు అర్థమైంది, నాకు ఇప్పుడు వరకు నాకు గ్రహించలేదు అనేది నువ్వే చెప్తావు. ఎవరు చెప్పనక్కర్లేదు, వెనకాల ఎవరు చేయి తప్పి చెప్పనక్కర్లేదు. చాలాసార్లు మనం ఎట్లా అవుతుంటే పరిస్థితులను బట్టి దేవుడి దగ్గరికి వస్తాం, ఏదో జరిగితే దేవుని దగ్గరకు వస్తాం. ఒక్కసారి కథ అడ్డం జరిగిందా, జరగకూడదు జరిగిందా, ఈ దేవుడే నాకు వద్దనే వాళ్ళు ఎంతమంది లేరో. దావీదు అలాంటి వాడు కాదు. దావీదు అందుకే తన హృదయంతో, తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దు అంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? చూడండి, మానవ నైజం చెప్తున్నాను, త్వరగా చెప్తాను. ఆదికాండం, అందరు దిగాలి. ఆదికాండము 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 40, 23 వచ్చిన ఒక్కరే చదవండి. ఎవరైనా బ్రదర్స్ చదవండి, సిస్టర్స్ వీళ్ళంతా అందరు కలిసి గోలగోలు చేస్తుంది. బ్రదర్ చదవండి, ఎవరైనా చదవండి. ఎవరైనా బ్రదర్స్, పేజ్ నెంబర్ 34, ఆదికాండం 40వ అధ్యాయం, వచనం 23. ఇంతసేపు సిస్టర్స్ చదవండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును, ఒక్కరే చదవాలి, యోసేపును జ్ఞాపకము చేసుకొని, నేను చదివింది కరెక్టేనా? నేను చదువుతాను చూడండి. అయితే
నేనే చదువుతాను, వద్దులేండి, మీరు పాపం ఇబ్బంది పడుతున్నారు. అయితే పానదాయకుల అధిపతి ఆగండి, నేను చదవనియండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొని అతనిని మరచిపోయాను. కరెక్టే చదివానా? చూసారా, దావీదుకి రాళ్ళు రువినట్టు మీరు కూడా నా మీద తిరగబడ్డారు. ఏదో కనపడిందో కనపడకో చదవలేదు అన్న తప్పు చదివామని చెప్పట్లే, గట్టి అంటున్నారు, మీదకి వస్తున్నారు. సరే, నేను జాగ్రత్త చదువుతా. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయాను. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇంతకీ పానదాయకుల అధిపతి అంటే ఎవరు? సింపుల్గా సరళంగా చెప్పాలంటే, యోసేపు యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు. ఈ యొక్క కుమారుని యోసేపు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాడు, దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నీవు నేను మందిరానికి వచ్చాము, దేవుని ఇంట్లో కూర్చున్నాం అంటే కొన్నిసార్లు మనకంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, సేవకుడు చెప్పాడు, ఆయన ఫోన్ చేయ కాదు ఇట్లాంటివి నీకు చాలాసార్లు చెప్పుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తేనే దేవుని ఇంట్లోకి వస్తాము. అలా యోసేపు దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుడు ఏర్పాట్లో ఉన్నాం. చాలాసార్లు మనకు అది అర్థం కాదు. యు ఆర్ ఇన్ ద గాడ్స్ విల్, దేవుని చిత్తంలో ఉన్నాను. దేవుడు నిన్ను దేవుడు ప్రేమించాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. యోసేపుని చూస్తూ వచ్చినట్టు దేవుడు ఎంతో ప్రేమించాడు. ఈ యొక్క యోసేపు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత తండ్రి దగ్గర గారాభంగా పెరుగుతూ వచ్చాడు. యోసేపుని సొంత అన్నలు అసూయపడి అక్కసుపడి కోపం పెంచుకొని మిద్యానీయుల వర్తకులకి అమ్మేస్తూ వచ్చాడు. ఆ మిద్యానీయుల వర్తకులు తీసుకెళ్లి సంతలో పెట్టి ఐగుప్తులో యోసేపుని 30 వెండి నాణాలకు అటుకు అమ్మేసిన తర్వాత యోసేపుని అక్కడి నుంచి ఐగుప్తు దగ్గర గొప్ప గొప్ప అధికారులు, ప్రభుత్వ అధికారులు అంటారు, అలాంటి ఒక అధికారి ఉన్నాడు. అతని పేరే పోతీఫర్ అనే ఆయన దగ్గర యోసేపుని ఇంట్లో పనివాడిగా పెట్టారు, బానిసగా పెట్టారు. అక్కడ దేవుడు యోసేపుకు తోడైన కారణాన్ని బట్టి ఇప్పుడు నా చిన్నతనంలో కథ ఉండేది, మిడాస్ కథ విన్నారు ఎవరైనా? ఆ మిడాస్ అనే రాజు అంట, అతను పట్టుకున్నదంతా ఏమయ్యేది? బంగారం అయ్యేదని నా టైంలో నేను చదివినప్పుడు ఆ కథ ఉండేది. అంటే ఆ స్టోరీ, ఆ పాఠం నేను చదివాను కూడా. ఈ రాజు ఎట్లుండేవాడు అంటే, ఒక రాజు ఉండేవాడు, ఆయనకి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అంటారు పెద్దోళ్ళు, చెప్తారు, అందరూ చెప్పేది అదే. ఈ మిడాస్కి ఏంటంటే అత్యాశ. అప్పటికి ఎంతో సంపాదించాడు, రాజు అంటే అన్నీ ఉన్నట్టే కదా, అన్నీ ఉన్నాయి ఆయన చేతిలో. కానీ ఒక టైం వస్తే ఆయన ఇట్లనే నీలాగా నాలాగా ఒకరోజు ప్రార్థనకు పోయాడంట. ప్రార్థన చేసుకుంటే దేవుని దూత వచ్చి, అయ్యా నువ్వు ఇంత భక్తిగా ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అంటే ఆయన ఏది కోరకుండా సింపుల్గా ఏం కోరాడంటే, నేను పట్టుకున్నదంతా బంగారం అవ్వాలని కోరితే ఆ ఒక ఉద్దేశం దేవదూతకి అర్థమైపోయి, అచ్చా నీ సంగతి ఇట్లా సార్, నువ్వు అడిగినట్టే చేద్దాం, నేనేం కాదనట్లేదని ఆ కోరిక ఇచ్చింది. ఈయన ఏం చేశాడు తెలుసా? ఇంటికి రాగానే పల్లెము, చెప్పులు స్టాండ్, బల్బు, ట్యూబ్లైట్ ఏది పట్టుకుంటే అది ఏమవుతుంది? బంగారం. ఇల్లంతా మెరిసిపోతుంది, దగ్గ అంతా బంగారమే. ఇంట్లో పల్లెలు బంగారం, తినేది బంగారం, అన్ని బంగారం అయిపోతున్నాయంట. ఆశ్చర్యపోతున్నాడు, ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. అదే రోజు సాయంత్రానికి ఆయన ముద్దుల కుమార్తె ఎక్కడి నుంచో వెళ్ళి ఆమె దగ్గరికి వస్తుంటే, తండ్రి దగ్గరికి వస్తుంది కదా, కుమార్తె కదా, రాజుగా ఉన్నాడు కదా, ఆనందం తట్టుకోలేకున్నాడు. అప్పటికే పట్టుకున్నంత బంగారం అవుతుంటే అమ్మాయిని చూసి పరిగెత్తుకొని వస్తుందని ఆమెను ఒక్కసారి దగ్గర తీసుకోవడానికి తాకాడు. అమ్మాయి ఏమైంది? బంగారం అయిపోయింది. ఇది ఒక నీతి కథ పాఠాల్లో చెప్తున్నప్పుడు, నా చిన్నతనంలో అయినప్పుడు. అమ్మాయి ఏమైపోయిందంట? బంగారం అయిపోయింది. అప్పుడు ఆయనకి బాధ, దుఃఖం. అయ్యా, నా సొంత కుమార్తె నా ముందు ఒక శిలలాగా అయిపోయింది. బంగారం అన్నట్టే నా కుమార్తె. కొన్నిసార్లు కుమార్తెల పేరు బాగా పెడతారు, బంగారం అని పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నిజంగానే బంగారం అయిపోయింది అమ్మాయి. కానీ సంతోషం లేదే, ఆనందం లేదే. ఎందుకు? బ్రతికున్న అమ్మాయి నీ కళ్ళెదుట ఏమైపోయింది? బంగారు శిలగా మారిపోయింది. అప్పుడు అర్థమైంది, అయ్యో నేను పొరపాటు చేశాను. మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ఆ దేవదూత మళ్ళీ వస్తే, ఏమైంది మిడాస్, నువ్వు అడిగినట్టే ఇచ్చే కదా, నువ్వు ఏమడితే అది. కొన్నిసార్లు మన కోరికలు కూడా ఇంతుంటాయి, నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అంట. తర్వాత దాంట్లో పడతా దెబ్బ, అప్పుడు వస్తాం వెనక్కి. ఎందుకో చాలాసార్లు అందుకే దేవుని చిత్తం అడిగి తెలుసుకొని నేర్పించేది. ఎందుకో తెలుసా, సేవకులు వాళ్ళకేం పిచ్చేకి కాదు, నీకు ఇస్తే వాళ్ళకి ఇయ్యలేదని కాదు. భవిష్యత్తు ఏందో నీకు తెలియదు, రేపేమవుతుందో నీకు తెలియదు, నువ్వు రేపు ఎక్కడుంటావు నీకు తెలియదు, మరుక్షణంలో ఏమవుతుందో నీకు తెలియదు. అన్నీ తెలిసిన దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేం మంచిదో నీకు తెలుసు,
చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి పాలు ఇవ్వాలా, భోజనం పెట్టాలా, అన్నీ ఎవరు చూసుకుంటారు? తల్లి చూసుకుంటుంది. లేకపోతే కొద్ది వయసు వచ్చిన తండ్రి చూసుకుంటాడు. పిల్లలేం అడగరు. చిన్నపిల్లలు మహా అంటే పాలకి ఏడుస్తారు, కానీ వాళ్ళకి అన్ని పాలు ఒక్కటే ఇస్తారు. పిల్లలకి చంటి పిల్లలకి వాళ్ళకి స్నానాలు చేపిస్తారు, వాళ్ళు మంచి చెడు చూసుకుంటారు, వాళ్ళు నిద్రపోయి చూసుకుంటారు, దోమలు కొట్టకుండా చూసుకుంటారు. ఇవన్నీ ఆ చంటి పిల్లలు అడుగుతేనే చేస్తారా? దేవుడు కూడా నువ్వు అడగకుండే చేయగలడు. కానీ మనం కొన్నిసార్లు కొన్ని ఏలాడుతుంటాం పట్టుకొని, ఈ క్రిస్మస్ తారలకు పట్టుకొని కొన్ని ఏలాడుతుంటాయి బయట. ఇప్పుడు అట్లా ఏలాడుతుంటాం. అందుకే ఆ యొక్క రాజుకి ఆ బంగారం అవ్వడానికి ఇస్తూ వస్తే ఆ బంగారం ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి సొంత కుమార్తె ఏమైపోయింది? బంగారు శిలగా మారుతూ వచ్చింది. దానివల్ల ఏం జరుగుతూ వచ్చిందంటే ఆయనకి కన్నీరు, దుఃఖం వచ్చింది. దానివల్ల ఎంతో బాధ కలిగింది. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడితే ఆ దూత ప్రత్యక్షమై ఆ వరాన్ని తీసేస్తే మళ్ళా ఇలా అమ్మాయిని ముట్టుకుంటే అమ్మాయి ఏం మారిందంట? మనిషిగా మారింది. అప్పుడు అనుకున్నాడు, నాకు దేవుడు ఇచ్చింది చాలు, నాకంటే లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయట. దేవుడు నన్ను అసలు రాజుగా చేసాడు, సింహాసనం ఇచ్చాడు, పరిపాలన ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఇంతకంటే నాకేమొద్దు అనే సత్యాన్ని నేర్చుకుంటూ వచ్చాడు. దావీదు జీవితంలోకి వస్తే మనము ఈ యొక్క భాగంలోనికి వస్తూ ఉంటే ఇప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం కదా. యోసేపు కూడా అటువంటి వాడే. యోసేపు ఐగుప్తులో పోతిఫర్ ఇంట్లో పోయినప్పుడు ఏ పని చేసినా సక్సెస్, ఏది పట్టుకున్నా ఆశీర్వాదమే. ఇలాంటి మిడాస్ లాంటి కాదు, మంచి జరుగుతూ వచ్చింది, మేలు జరుగుతూ వచ్చింది. దానిపైన ఉన్న అధికారి గుర్తుపట్టాడు, అరే యోసేపు ఎవరు? ఈ యొక్క దేశస్థుడు కాదు, ఈ ప్రాంతీయుడు కాదు, హెబ్రీయుడు, కానాను దేశం నుంచి వచ్చాడు. కానీ ఇతను మా ఇంట్లో ఉన్నప్పుడు, నా దగ్గర పని చేస్తున్నప్పుడు నాకు క్షేమం కలుగుతుంది, నాకు మేలు కలుగుతుంది. ఇతన్ని బట్టి వీరి దేవుడు నన్ను, నాకున్న సమస్తాన్ని దీవిచ్చాడు. ఆయన అంటాడు ఒక చోట, ఆ పోతిఫర్ కంట ఆ ఇంట్లో తన భార్య తప్ప మిగతా అన్ని ఎవరికి అప్పగిచ్చాడు అంటే, భార్య తప్ప అంటే దాని అర్థం ఏంటంటే ఆలోచించండి, మిగతా మొత్తం నువ్వే చూసుకో, అక్కడ నీకు అన్ని బాధ్యతలు నువ్వే, నా కుటుంబాన్ని నేను చూసుకుంటా. మిగతా అవన్నీ ఎవరు చూసుకుంటారు? ఆయనకున్న పొలాలు, ఆయనకున్న వ్యాపారాలు, ఆయనకున్న అన్నీ కూడా ఎవరు చూస్తున్నారంట? ఒకప్పుడు యోసేపు వచ్చినప్పుడు ఆయనకు 10 రూపాయలు వచ్చేదేమో, అంటే యోసేపు రాకముందు. యోసేపు వచ్చిన తర్వాత లక్షలు వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది, ఇంతకుముందు నాకు ఎప్పుడు ఇట్లా కాలేదే, అదే తిండి, అదే భోజనం, అదే పొలం, అదే నీళ్లు, అన్నీ అయ్యే వాడుతున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే, బికాస్ ఆఫ్ జోసెఫ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జోసెఫ్. యోసేపుని బట్టి జరిగిన ఆశీర్వాదం. యోసేపు అలాంటి వ్యక్తి. ఈ యోసేపు ఒక్క చెయ్యని తప్పు, నింద, దాన్ని బట్టి జ్ఞాపకం ఉంచుకో, క్రైస్తవుడుగా ఉన్నందుకు, దేవుడి మందిరంలో ఉన్నందుకు, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు లోకం ఎప్పుడు నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, హేళన చేస్తూనే ఉంటుంది. కొంతసేపు అయితే అన్ననే వచ్చి చెప్తాడు ఇక్కడ, ఏం చేస్తుంటుంది? హేళన చేస్తూనే ఉంటుంది, లేకపోతే అన్ని జరుగుతూనే ఉంటాయి నీకు. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటో సార్, యోసేపు కూడా జరిగింది. చెయ్యని తప్పుకు నిందపడ్డాడు. చెరసాల్లో వేశారు, చెరసాల గదిలో వేశారు. అక్కడ 2 ఉన్నారంట పనివారు. ఎవరెవరు? భక్ష్యకారుడు అధిపతి, పానదాయకుల అధిపతి. 2 చీఫ్ అంటే వాళ్ళందరి పైన అధిపతులు, వాళ్ళేం పనివాళ్ళు కాదు. రాజు గిన్నె అందించేవాళ్ళంటే ఉట్టేవాళ్ళని బెటర్. అక్కడ అన్నిట్లో పనితనంలో నైపుణ్యం కలిగి మంచి పేరు, నమ్మకమైన ఉండే పెడతారు రాజు గిన్నె అందించేవాళ్ళు. 2 ఏదో పొరపాటు చేసి రాజు దగ్గర తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసింది. కొంత టైం అయిపోయింది, వాళ్ళిద్దరు దిగులు పడ్డారు. ఇద్దరికి ఒక రోజు ఒక కళ వచ్చింది. ఆ కళ భావము, యోసేపుకు దేవుడు ఒక తలాంతి ఇచ్చాడు. ఎవరికో వచ్చిన కళ, లేకపోతే ఒకరికి వచ్చిన కళ దాని అర్థాన్ని చెప్పేవాడంట. వీళ్ళిద్దరికి కళ వచ్చింది, ఇద్దరికి ఒక్కొక్క కళ వచ్చింది. ఇద్దరు దీన్ని ఎవరికి చెప్పుకున్నారంటే వెళ్ళి యోసేపుకు చెప్పుకున్నారు. యోసేపు ఏం చెప్పాడంటే ఇద్దరికి, అయ్యా 3 రోజుల్లో రాజు నీ తల పైకెత్తుతాడు, అంటే రాజుని నిలబెడతాడు, చెరసాల నుంచి బయటికి తీసుకొస్తాడు. పూర్వం నీకు ఒక ఉద్యోగం ఉంది కదా, రాజు దగ్గర నువ్వు ఏం చేసేవాడి, ఆ ద్రాక్షారసం గిన్నె రాజుకి అందించేవాడు కదా, మరలి అదే దాంట్లోకి వెళ్తావు, నీ ఉద్యోగం నీకు మరలా వస్తుందని చెప్పాడు. ఇంకొక అతను ఉన్నాడు, ఇంకొక అతనికి ఏం చెప్పాడంటే 3 రోజుల్లో ఫరో నిన్ను బయటికి తీసుకొస్తాడు, నీ తల తీసేయబడుతుంది, లేకపోతే నువ్వు వేలాడదీయబడతావు, పక్షులు నీ దేహాన్ని వచ్చి తింటాయి అని చెప్తే ఒకడు అక్కడే దుఃఖంతో బాధతో ఉన్నాడు. ఆ 3వ రోజు వచ్చింది, అనుకున్నట్టుగా బయటికి వెళ్ళాడు. సైనికులు అతను చంపి ఎలాడదీశారు. కొద్దిసేపట్లో మళ్ళీ వార్త వచ్చింది, ఈ పానదాయకుల అధిపతిని పిలిచాడు. అరే రా, వచ్చి రాజుకి ఏం చేయి, గిన్నె అందించి. ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు ఆ వ్యక్తికి అర్థం కాదు. బైబిల్ అక్కడ రాయబడి ఉంటుంది. యోసేపు కూడా ముందే తెలియదు ఆ సంగతి. ఏం రాయబడి ఉంటుంది అంటే, ఆ రోజు ఫరో యొక్క జన్మదినం అని రాయబడి ఉంటుంది. మంచి రోజు కదా, ఒకరిని బతికిచ్చారు, ఒకరిని చంపారు. అయితే ఇదంతా ముందే ఎవరికి తెలుసు?
ఆ కళ ద్వారా ఎవరు పసిగట్టారు? యోసేపు పసిగట్టాడు. అయితే యోసేపు ఒక చిన్న పని చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా. రండి, ఆదికాండం 40 అధ్యాయం, త్వరగా ముగిచ్చేస్తాం, ఒక 5 నిమిషాలు. ఆదికాండము 40 అధ్యాయం 13 వచ్చిన ఒకరే చదవండి. 13 అధ్యాయమేమో 40, వచనమేమో 13. చదవండి. ఇంకా 3 దినములలోగా నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. 14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? వాళ్ళు ఒకప్పుడు దిక్కు దివానా లేక వాళ్ళకి ఏం అర్థం కాకున్నోడికి సహాయపడిందే యోసేపు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు యోసేపు ఏం చేస్తుంటే వాళ్ళ సహాయం అడిగాడు. ఏమని? అయ్యా, నీకు ఇంత మేలు జరుగుతుంది, ఖచ్చితంగా రాజు దగ్గరికి వెళ్తావు, మళ్ళీ నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీ క్షేమం నీకు వస్తుంది, నీకు అంత బాగుంటుంది, దేవుడు చెప్పే కార్యం ఇది జరిగిద్ది, ఖచ్చితంగా జరిగిద్ది ఇది. అయితే నన్ను ఏం చేస్తావు? జ్ఞాపకం చేసుకో అంటే ఇప్పుడు చదవండి ఈ మాట. 40 అధ్యాయం 21 వచ్చిన 20 చదవండి. 20 అమ్మా నేనే చదువుతా చూడండి. 20 వచ్చిన 3వ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఆ ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. తర్వాత చూడండి. మరియు యోసేపు వారికి తెలిపిన భావ చొప్పున భక్షకారుల అధిపతి వేలాడదీయించబడ్డాడంట, అంటే చనిపోయాడు. 23 వచ్చిన అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని, అందుకోసం ఇదంతా చెప్పాడు. ఎవరిని మర్చిపోయాడు? దీన్ని బట్టి సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చో తెలుసా? మేలు చేసిన వ్యక్తిని ఎవరు మర్చిపోయారు? మేలు పొందిన వ్యక్తి మర్చిపోయాడు. మేలు చేసింది ఎవరు? యోసేపు. మేలు పొందింది ఎవరు? పానదాయకుల అధిపతి. నా జీవితంలో కూడా అంతే. దేవుడు ఎన్ని మేలులు చేస్తుంటాడో అన్నిటినీ మనం మర్చిపోయే వారిగా ఉంటున్నాం. అందుకే దీన్ని జ్ఞాపకం చేసుకొని, ఇలాంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఒక్క మాట చూస్తాం రండి. 103వ కీర్తన. ఇంకా ఏం చేస్తాడు ఆయన మేలులు? 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ నీ పాపములన్నిటినీ ఎవరు క్షమించారంట? దేవుడే. తర్వాత చూడండి 3వ వచనంలో, నీ సంకటములన్నిటినీ, నీ వ్యాధి రోగములన్నిటినీ ఆయన దెబ్బలు, ఒక మాట ఉంటుంది కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతా ఉంది. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును, అంటే నువ్వు చనిపోకుండా చేయడం కాదు, మనుషులున్నాక మనం అందరం చనిపోవాల్సిందే, దేవుడు పెట్టిన నియమం ఇది. అయితే నీ ఆత్మ 2 స్థలాలకు వెళ్తే పరలోకం, లేకపోతే నరకం. అయితే నరకంలోని తప్పించడానికి యేసుప్రభువు వారి లోకంలో జన్మించాడు, అదే సత్యం. ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు గొప్ప ఘనమైన పరిచర్య చేసి ఆ శిలువ మీద నీ కొరకు ప్రాయశ్చిత్త బలిగా నీ పాపముల కొరకు తన రక్తమంతని కార్చాడు, అనేకమైన గాయాలు పొందాడు, దెబ్బలు పొందాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మృత్యుంజయుడు పరలోకంకు వెళ్ళాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయన అంటున్నాడు ఇక్కడ, దావీదు ఆ సంగతి తెలుసు అంటున్నాడు, సమాధిలో నుండి నా ప్రాణం అంటే నేను నరకానికి వెళ్ళాల్సిన వ్యక్తి నన్ను ఏం చేశాడు? పరలోకానికి నడిపించాడు. తర్వాత చూడండి, కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచున్నాడు. ఈరోజు నువ్వు బాగున్నావంటే, నువ్వు ఇంత చక్కగా ఉన్నావంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, తింటున్నావు అంటే, గాలి పీలుస్తున్నావు అంటే, నీ కుటుంబం బాగుందంటే, నువ్వు సంతోషంగా ఉన్నావంటే దేవుడే కారణం. అందుకే అంటున్నాడు కరుణా కటాక్షం నీకు ఇచ్చాడంట. దట్ ఈస్ ద వై యు ఆర్ హ్యాపీ. ఇంకేమంటున్నాడు చూడండి, 5వ వచనం నేను చదువుతున్నాను, 2వ భాగం. మేలుతో నీ హృదయమును, ఆయన ఎలాంటి వాడు తెలుసా? నేను ఎన్నిసార్లు దేవుడి విషయాల్లో మనం అలక్ష్యంగా ఉన్నా, దుఃఖపెట్టిన, కీడు సంభవించే వారిగా మనుషులకున్నా, దేవుడు మటుకు మనకు ఏం చేస్తున్నాడు? మేలే చేసేవాడు. దేవుడు అంటే మేలే చేస్తాడు. అలా ఉంటూ 10వ వచనం చదవండి.
మన పాపమును బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ఆయన ఎలాంటి వాడు తెలుసా? నువ్వు పాపం చేసావు నిజమే, నువ్వు తప్పిపోయావు నిజమే, అదంతా నీకు తెలుసు. మనమైతే ఎవరైనా మనకు ఒక మాట అంటే 2 మాటలు అంటాం, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడానికి ముందుకెళ్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడికి విరోధంగా నువ్వు ఒక పాపం చేసావు, అనేకమైన పాపం చేసావు, నీ జన్మం పాపంగా కనబడుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీవు చేసిన పాపానికి ప్రతిగా శిక్ష ఆయన వేసుకున్నాడు. శిలువ మీద నువ్వు పడాల్సిన యాతన, నీ బాధంతా ఆయన తీసుకున్నాడు. నీకు విడుదలనిచ్చాడు, విమోచన ఇచ్చాడు. అదే రక్షణ. ఈ రక్షణ పొందిన వారు ప్రభుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు, స్తుతిస్తారు, గణపరుస్తారు. దావీదు జీవితంలో ఈ అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. మన జీవితంలో కూడా అక్షరాలుగా దేవుడు ఇవన్నీ నెరవేర్చాడు. వీటిని మనము స్మరణకు చేసుకుంటూ ప్రభుని ఆరాధించే వారికి ఉంటాం. అట్లా ఆరాధించిన ప్రియ ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. కొన్ని మాటలు ప్రభు దీవించును గాక. ఒకరి తర్వాత ఒకరు మొదట బ్రదర్స్కి అవకాశం ఇస్తాము. బ్రదర్స్ అయిపోయిన తర్వాత వరుసనే ఆరాధన చేయండి. సిస్టర్స్ కూడా మొదట బ్రదర్స్ ఆరాధించండి. యవనస్తు లేచి బయటికి వెళ్ళొద్దు, కూర్చొని ఉన్నాడు. బయటికి లేచి వెళ్ళొద్దు మాటికి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోకనాథ, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తని ఆయన యొక్క విశ్రాంతి దినాన ప్రభా నేను నిన్ను స్తుతించి పూజించి హెచ్చించే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవానైనా ప్రభా, ఈ రీతిగా ప్రభా దావీదుకు ప్రభా ఎన్ని రీతిగా ప్రభా మీరు తండ్రి కాపాడుతూ ఆదరిస్తూ తండ్రి జ్ఞానాన్ని ఇస్తూ మీ బలాన్ని ఇస్తూ తండ్రి మీరు ఏ రీతిగా అయితే వచ్చారో తండ్రి అటు రీతిగానే ప్రభా మమ్మల్ని కూడా ప్రభా మీరు వస్తూ ఉంచున్నారు తండ్రి. తండ్రి మమ్మల్ని రక్షిస్తూ తండ్రి ఆదరిస్తూ ప్రభా మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. దేవానైనా ప్రభా ఎన్నో మార్లు ప్రభా తండ్రి ఈ లోకంలో ప్రభా దావీదును ఎంతమంది అయితే